హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు చేసుకుంటున్నాము. ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మనకు నువ్వుల అరిసెలతో ఇంకా టేస్టీగా బాగుంటాయి. మామూలుగా కూడా నువ్వులు వేయకుండా కూడా చేస్తారు, అవి కూడా బాగుంటాయి. వాటికంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది సంక్రాంతి ముందు మనం చేసుకుంటున్నాం కదా, చలి ఎక్కువగా ఉంటుంది కదా, వేడి పదార్థం కదా నువ్వులు అనేది. మనం ఇది చేసుకుంటే బాగుంటుంది. ఈ నువ్వులకు ఇప్పుడు మనము పిండి తీసుకోవాలి. ఏంటంటే రాత్రి నానబెట్టి మనం ప్రొద్దున్నే మరపట్టించాలి. 1 కేజీ పిండికి మనకు కేజీ రైస్కు 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి, జిగుటు బెల్లం తీసుకోవాలి ఇది. ఆ తర్వాత ఇలాచీల పొడి ఒక 4-5 ఇలాచీలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం పాకం వచ్చాక కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకం అనేది ఒక స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో పాకం పెడుతున్నాను చూడండి. ఈ బెల్లం ఇందులో వేసేసి, మనం ఇందులో బెల్లం వేసాం కదా, దీంట్లో కొన్ని మనం ఒక టీ గ్లాసులో అన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇది పాకం రావడానికి కేవలం ఇది. మనం పాకం రావడానికి కొద్దిగా నీళ్లు పోసామనుకోండి, అప్పుడు మనకు పాకము చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం అంతా కలుపుకోవాలి. మనకి ఏమి ఇట్లా ముద్దలు లేకుండా అంతా కరిగిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకు పాకం వచ్చేంత వరకు, ఇదిగో చూడండి పాకం వస్తుంది కదా ఇక్కడ. ఇదిగోండి పాకం. ఇలా మనము ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని మనం పాకం అనేది ఎలా రావాలో చూడాలి. ఇదిగోండి ఇలా బురుగు వస్తుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు మనకు పాకం వచ్చేస్తుంది ఇక. ఇదిగోండి ఇలా చూస్తున్నాను కదా. ఇదిగో వాటర్లో పోసుకొని మనం చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. ఇదిగో చూడండి, మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఇది పాకం. ఇది మనకు అరిసెలకు ఇలా ఉండాలి పాకం. ఈ పాకంలో కాస్త మనం ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. వేసుకొని మనం ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇలా పాకం వచ్చేసింది కదా. ఇక పిండి వేసేయాలి. ఇక మనం ఇది పాకం మనకు రెడీ వచ్చేసినట్టే. ఇదిగోండి పిండి ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. పిండి అంతా కూడా ఇలా ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా పిండికి బాగా కలిసేటట్టుగా మనం కలుపుతుండాలి. ఇది ఉండలు లేకుండా అప్పుడు వెంటనే కలుపుతుండాలి. ఇక పిండి మొత్తం పోసేసి బాగా కలుపుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా మనం కలిసామని అనుకోండి, ఇదంతా కలిపితే మనకు చక్కగా పాకం అనేది దానికి పిండికి బాగా పట్టేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లార్చిన తర్వాత అప్పుడు మనం అరిసెలు అనేది చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇలా ఉంది కదా, ఒక్కొక్క అరిసెకు మనం ఇంత పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పిండిలోనే వేస్తారు నువ్వులు. పిండిలో వేయకుండా పైనుంచి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను అందుకే పైనుంచి ఇలా అద్దుతున్నాను చూడండి. నువ్వులు పిండిలో కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసామనుకోండి, మనకు కాస్త నువ్వులు మనకు వేగేటప్పుడు, ఇప్పుడు అరిసెలు మనకు వేగించుకుంటాం కదా, అప్పుడు కొంచెం ఆయిల్లో పడుతుంటుంటాయి. ఇలా పడకుండా మనకు పిండిలో కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియంలో పెట్టి మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనకు అరిసె అనేది చూడండి పొంగుతుంది. చూడండి, పొంగుతేనే మనకు అది అరిసె అనేది టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా పొంగాలి చూడండి. మీరు వేగున్నా కొద్దీ మనకు పొంగు అనేది బయటకు వచ్చేస్తుంటుంది. ఇదిగో చూడండి ఇలా పొంగాలి. అరిసెలు పొంగుతేనే మనకు టేస్టీగా ఉంటుంది, పాకం కరెక్ట్గా వచ్చినట్టుగా. మొత్తం పొంగుతున్నది చూడండి. పాకం కరెక్ట్గా వస్తే ఇప్పుడు ఇలా పొంగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇది తీసేసుకొని ఒక చిన్నది చిల్లుల గిన్నె తీసుకున్నాను. దానికి కింద ఒక గిన్నె పెట్టాను. ఇప్పుడు మనకి ఇలాంటి డబ్బా లాంటిది ఇప్పుడు ఇలా వెడల్పు ఉన్నది, ఇలా మనకు ఫ్లాట్గా ఉన్నది, దాంతో ఇలా నొక్కి పట్టేసుకోవచ్చు. ఇవి చెక్కలు కూడా దొరుకుతాయండి వీటి ఒత్తడానికి, కానీ నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మామూలుగా అందరి ఇళ్లలో ఇవైతే మామూలుగా ఉంటాయి కదా. ఇదిగోండి ఇలా మనకు ఆయిల్ వచ్చేస్తుంటుంది, నొక్కి పట్టగానే ఇట్లా ఆయిల్ వచ్చేస్తుంటుంది కిందికి. ఇవన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. అన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి.
దీనికి మనకు కావాల్సిన పాత బియ్యం పిండి కావాలంటే పాత బియ్యం అయితే చాలా బాగుంటాయి, కొత్త బియ్యం అయితే సరిగా రావు. పాత బియ్యాన్ని తీసుకోవాలి, బాగా శుభ్రంగా కడుక్కొని మనం మర పట్టించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.